హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ. ఈరోజు నేనైతే ఫ్లైట్ ఎక్కడానికి అయితే ట్యాంక్ బండ్కి అయితే వచ్చేసిన. సో ట్యాంక్ బండ్లో ఏరోప్లేన్ ఎక్కడదరా అయ్యా అనుకోవచ్చు మీరు. సో ట్యాంక్ బండ్ దగ్గర అయితే మనకు ఒక ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. ఆ ఎగ్జిబిషన్ పేరు వచ్చేసి సమ్మర్ ఉత్సవ మేళా అనమాట. సో దాంట్లో భాగంగానే మనకైతే ఫ్లైట్ థీమ్తో ఒక సెట్ అయితే వేసారనమాట. ఇక టైర్స్ చూసుకోవచ్చు, రియల్ టైర్స్ ఉన్నట్టే ఉంది అనమాట. సో ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం ఎలా ఉందని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఈ టికెట్ దీంట్లో వెళ్ళడానికి కానీ లోపల కానీ టికెట్ ప్రైస్ అయితే లేదు ప్రస్తుతానికి, ఎందుకంటే ఇది ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదన్నమాట. జస్ట్ ఒక 80% కంప్లీట్ అయిపోయింది. సో అందువల్ల మనకైతే ఇంకా టికెట్ ప్రైస్ అయితే ఏది కూడా పెట్టలేదు. సో ఈ 2-3 డేస్లో వెళ్తే మాత్రం ఫ్రీగా అయితే చూడొచ్చు అనమాట. సో ఇంకా లోపల చూసుకుంటే ఇంకా సెట్ అయితే కంప్లీట్ అవ్వలేదు పూర్తిగా. ఇక్కడ మనకైతే లోపల సీట్స్ కూడా ఉన్నట్టయితే మనకైతే ఒక స్టిక్కరింగ్ అయితే వేసారనమాట. సో ప్రతి ఎగ్జిబిషన్లో చాలా వరకు అయితే లాస్ట్ టైం ఇక్కడ కాశ్మీర్ సెట్ వేశారు, అండ్ అలాగే మూవింగ్ బర్డ్స్ కానీ కొన్ని అలా అయితే వేసారనమాట. సో ఈ ఎగ్జిబిషన్లో ఏమున్నాయి అనేది సస్పెన్స్ అనమాట. లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం ఇంకా. వావ్, లోపలికి వెళ్తుంటే ఫ్లవర్స్తో అయితే అదిరిపోయిందనే చెప్పాలి. వావ్, ఇక్కడ ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. వావ్, నైస్ మామ. ఇక్కడ చూసుకోవచ్చు అవతార్ అయితే ఉంది. సో మనకైతే మొత్తం అవతార్లో ఉండే సో వాళ్ళ ఫొటోస్ అయితే చాలా బాగున్నాయి అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా మనకి ఇంకా కొన్ని బెంటెన్లో ఉండే క్రియేచర్స్ అయితే ఉన్నాయన్నమాట. చీకట్లో అయితే సరిగ్గా కనిపించట్లేవు. సో ఎవ్రీ టైం కూడా మనకు చాలాసారి కాశ్మీర్ సెట్లో టైగర్స్ కానీ ఎలుగుబంట్లు కానీ వేసేది. ఈసారి అయితే అవతార్ సెట్ అయితే వేసారు మామూలుగా లేదు అసలు. సో అవతార్ గురించి తెలిసిన వాళ్ళు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. సో ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. అది ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వద్దాం. సో కంప్లీట్ అవ్వలేదు కాబట్టి సో ఇక్కడ ఫిష్ అక్వేరియం కూడా ఉంది మామ. అసలు మామూలు విషయం కాదు, ఫ్రీగా ఫిష్ అక్వేరియం చూడడం అంటే ఇదే ఇంకా మనం. సో ఫిష్ అక్వేరియంలో ఫిష్లు చాలా అంటే చాలా రేర్గా ఉన్నాయి మామ ఇక్కడ. సో లాస్ట్ టైం అయితే మనం చెంగిచెర్ల దగ్గర జరిగిన ఎగ్జిబిషన్లో అయితే చూసాం కదా. సో అక్కడికంటే ఇక్కడ డిఫరెంట్గా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఫిష్లు కూడా మనం చెంగిచెర్లలో ఎగ్జిబిషన్లో కూడా ఇవే ఫిషెస్ ఉన్నాయన్నమాట. సో ఇవైతే చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. వావ్, నైస్. చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తున్నాయి అనమాట. అద్దిరిపోయిందనే చెప్పాలి. సో మామ ఇంకా చెంగిచెర్ల వీడియో ఎవరైతే చూడలేదో సో ఇక్కడ ఐకార్డ్స్లో అయితే ఇస్తున్నా, అక్కడి నుంచి అయితే చూసుకోవచ్చు. మామ ఇక్కడ చూసుకోవచ్చు ఎంత పెద్ద షాపు ఇది. ఈ ఫిష్ అయితే నేను చాలా రోజుల కింద చూసిన అనమాట. కుకట్పల్లి ఎగ్జిబిషన్లో ఫిష్ అక్వేరియం అయితే దాంట్లో చూసా, మళ్ళీ ఇప్పుడే చూస్తున్నది. చాలా అంటే చాలా పెద్ద ఫిష్ మామ. ఆల్మోస్ట్ ఇది ఒక 20-25 కేజెస్ కంటే కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా సో ఫిష్ అక్వేరియం అయితే ఎంతమందికి ఇష్టం ఉంటుందో ఫిష్ అక్వేరియం అయితే చూసేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని అయితే చూడండి మామ. సో ఇంకా బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకున్నారు కదా. సో సబ్స్క్రైబ్ అయిపోయింది కదా. సో ఇంకా లెట్స్ వాచ్ అవర్ వీడియో మామ. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఫిష్లు మాత్రం మామూలుగా ఉండవు. ఇంకా వెయిట్ చేయకుండా చూసేయండి. ఇంకా
సో ఇంకా ఇవే లాస్ట్ ఫిషెస్ అనమాట. ఈ బుడ్డి బుడ్డి చేపలతో ఎండింగ్ అయితే అయిపోయింది. సో ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా తెలిసిందే కదా, ప్రతి ఎగ్జిబిషన్లో ఉండేదే అనమాట కామన్గా ఈ షాపింగ్ ఏరియా అనమాట మొత్తం కూడా. సో మొత్తం గర్ల్స్కి సంబంధించినవి ఉంటాయి. సో ఇంకా చిన్న చిన్న పిల్లలకు సంబంధించిన బొమ్మలు, కార్లు, గేమ్స్ ఇవన్నీ చాలా అంటే చాలా కామన్గా ప్రతి ఎగ్జిబిషన్లో జరుగుతాయి అనమాట. ఇక ఇది టోటల్గా ఎంటర్టైన్మెంట్ ఏరియా అనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఐస్ క్రీమ్స్ కావచ్చు, స్మోక్ బిస్కెట్స్ కావచ్చు, జైంట్ వీల్ కావచ్చు, చిన్నపిల్లలు ఎక్కే ట్రైన్స్ కావచ్చు, చిన్నపిల్లలు ఆడుకునే కార్స్ కావచ్చు, ఇంకా చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ అయితే దొరుకుతుంది మామ ఇక్కడైతే. ఇక్కడ చూసుకో, చిన్నపిల్లడు ఒక్కడే పాపం స్విమ్ చేస్తున్నాడు. సో ఇక్కడ కొంచెం నాకు అన్నికంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఏంటి అంటే, సో ఇక్కడ కనిపిస్తుంది కదా, దాంట్లో మనకు బైక్స్ తిరుగుతాయి అనమాట. ఇదైతే కొంచెం డిఫరెంట్, నేను చూసిన ఎగ్జిబిషన్ ఇంతవరకు అదైతే చూడలేదు. సో ఇన్సైడ్లో బైక్స్ తిరుగుతుంటే డబ్బులు పట్టుకొని ఉంటారు కదా, సో వాళ్ళు బైకర్స్ మీద ఫాస్ట్గా రౌండ్స్ తిరుగుకుంటూ వచ్చి డబ్బులు తీసుకొని పోతారు కదా, సో అదైతే ఉందన్నమాట. సో ఇంకా జైంట్ వీల్ కామనే. సో ఇంక ఇక్కడ ఉన్నవన్నీ కూడా చాలా అంటే చాలా కామనే మామ. బట్ అయితే మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఫీల్ అవ్వచ్చు. రెగ్యులర్గా వచ్చే వాళ్ళు అయితే ఇలాంటివి బాగా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కదా. సో ఇది ఇక్కడైతే మనకు ట్యాంక్ బండ్ దగ్గర అయితే సో ఒక సమ్మర్ ఉత్సవ మేళా 2025 సెట్ అయితే వేసారనమాట. సో అన్లిమిటెడ్గా ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇది గైస్ వీడియో అయితే మొత్తానికి. సో ట్యాంక్ బండ్ దగ్గర సమ్మర్ ఉత్సవ మేళా 2025 ఫ్లైట్ థీమ్తో సో లోపలికి వస్తే మనకు ఫిష్ అక్వేరియం కూడా ఉందన్నమాట. సో మంచిగా ఈ 2-3 డేస్లో వస్తే మాత్రం ఫ్రీగా అయితే చూడొచ్చు. సో ఇంకా సెట్ మొత్తం కంప్లీట్ అయిపోతే మాత్రం ఖచ్చితంగా ఎంట్రీ ఫీజు 100 రూపీస్ ఉంటుంది. అండ్ లోపల ఫిష్ అక్వేరియం కూడా 50 రూపీస్ ఉండొచ్చు. ఇంకా ఏం చేయలేము. సో ఇంకా వీళ్ళంత తొందరగా వెళ్తే ఫ్రీగా అయితే చూడొచ్చు. సో ఇది గైస్ వీడియో అయితే. సో ఇక్కడ వరకు చూసారంటే మీకు వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.